చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం ఏమాత్రం రాణించలేం. భారతదేశమే అంధకారం అయిపోతుంది. మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీ నాయకులకు చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి చేశాం. ఎవరు వచ్చినా ఇండియాకి భారతదేశానికి రాజధాని ఢిల్లీ కాబట్టి పోయి అభివృద్ధి చూడాలంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈ రోజు అవినీతిలో హైదరాబాద్ ని దేశ రాజధానిగా తయారు చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు కలిసి. ఎవ్వడూ రావడం లేదు, పెట్టుబడులు పెట్టడం లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. చాలా సమస్యలు వచ్చాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనున్నప్పుడు 1,65,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం, కానిస్టేబుల్ ఇచ్చాం, డ్రైవర్లు ఇచ్చాం, డాక్టర్లు ఇచ్చాం. ఈరోజు అన్నీ పోయినాయి. ఇంకో పక్క హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టి హైదరాబాదే కాకుండా రాష్ట్రం మొత్తం మన పిల్లల్ని ఇంజనీర్లు చేసి బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇప్పించాం. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగం రావడం లేదు. ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఇవన్నీ ఆలోచించాలి. ఈ రోజు నేను వచ్చిన అజెండా ఎవరైతే రైతులు ఇక్కడ ఉన్నారో మొదటి సంతకం రుణమాఫీ పెట్టడమే కాకుండా మళ్లీ 9 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇచ్చే వరకు నేను మీకు అండగా ఉంటాను, పోరాడతాను, ఇస్తాను. జాతీయ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. మళ్లీ గిట్టుబాటు ధర ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను. అదే మరిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మా తమ్ముళ్ళంతా కూడా సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ అంతా రికార్డ్ చేస్తున్నారు. తమ్ముళ్ళు ఆ సెల్ ఫోన్లు కూడా నా వల్లనే వచ్చాయి. నేనే టెక్నాలజీ ప్రమోట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ఏ పనులు అన్నిటికీ మనమే ఆదర్శం. ఆ రోజు